హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 1వ తారీఖున జమ అయ్యే జిల్లా మరియు ట్రెజరీల లిస్ట్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్‌కి సంబంధించి వివరాలు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ని అధికారిక వెబ్‌సైట్ నిధి యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్స్ డౌన్‌లోడ్ ప్రక్రియ సీఎఫ్ఎంఎస్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌తో లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ తర్వాత ఓటీపీ ద్వారా ధృవీకరణ జరుగుతుంది. డౌన్‌లోడ్ చేసిన పే స్లిప్‌ని మీ రికవరీలు, ఇంక్రిమెంట్స్ మరియు ఇతర వేతన వివరాలను స్పష్టంగా అయితే చూడవచ్చు. నిధి యాప్‌లో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే బిల్లుల క్లియరెన్స్ స్థితి. బిల్లులు ప్రస్తుతానికి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థాయిలో అయితే ఉన్నాయి. సో, కొన్ని బిల్లులు ఇంకా ఆర్‌బీఐ క్లియరెన్స్ కోసం ప్రాసెసింగ్ అయితే అవుతున్నాయి. బిల్లుల వివరాలు తెలుసుకోవడం ఎలా? సీఎఫ్ఎంఎస్ నంబర్ లేదా బిల్ నంబర్ ఆధారంగా వెబ్‌సైట్ ద్వారా వివరాలను పొందవచ్చు. బిల్లుల క్లియరెన్స్ స్టేటస్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, అలాట్‌మెంట్ స్థాయిలో ఉందా అనే వివరాలను పొందవచ్చు. డిపార్ట్‌మెంట్ వారీగా వివరాలు. ఇప్పటివరకు విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ శాఖలలో ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్లిప్స్ కూడా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారము. ముఖ్యంగా శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, హిందూపురం మండలం, కొత్తూరు వద్ద, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, విసన్నపట్నం, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచెల్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, అనంతపురం, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురము, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఇంకా నెల్లూరు జిల్లా గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోన్, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, చిత్తూరు జిల్లాలో కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టెంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, రాజధాని ప్రాంతం, ఖజానా సంబంధించి తదితర ట్రెజరీ పరిధిలో ముందుగా రేపు 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. ఇతర ముఖ్య అంశాలు. పే స్లిప్‌లో రికవరీ వివరాలు.
నవంబర్ నెల నుంచి ఇన్‌కమ్ టాక్స్ రికవరీలో 4 విడతలుగా ప్రారంభమైనట్టు సమాచారము. ఇందులో జీవితాల్లో లేదా పెన్షన్‌లలో టాక్స్ కట్ జరుగుతుందా అనేది స్పష్టంగా పరిశీలించుకోవాలి. రెండోది పెన్షనర్ల సమాచారం. జీతాలు లేక పెన్షన్‌లు ఆర్‌బీఐ బ్యాచ్ నంబర్ ద్వారా అయితే ప్రాసెస్ అవుతున్నాయి. సో, పేమెంట్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవడం మంచిది. సీఎఫ్ఎంఎస్ ఆధారిత పేమెంట్స్. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సిస్టమ్ నంబర్ ద్వారా అన్ని వివరాలను పొందవచ్చు. దీనికి సంబంధించి లింక్ మరియు సమాచారం అనేది మనకు అందుబాటులో ఉంది. ఇక పెండింగ్ బిల్ల క్లియరెన్స్‌పై మరింత సమాచారం రాబోయే రోజుల్లో వెలువడనుంది. డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ వివరాలు కూడా త్వరలో విడుదలవుతాయి. సో, తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్‌కి సంబంధించి నవంబర్ నెలకు సంబంధించిన తాజా సమాచారం, జీతాలు, పెన్షన్‌లు అప్డేటు. సో, మీ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని మీ జీతాలు మరియు పెన్షన్ వివరాలను స్పష్టంగా అయితే పరిశీలించుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.